హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజ్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, కీరా, పన్నీర్, టమాటా ముక్కలు, కార్న్స్, ఆనియన్స్, గ్రీన్ చట్నీ, మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర, చీజ్, బటర్, మయోనీస్. ముందుగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాల్సిన కార్న్స్, టమాటా ముక్కలు, పన్నీర్ ముక్కలు, కీరా ముక్కలు, చిన్నగా తరుక్కున్న ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, దానికి తగినటువంటి మిరియాల పొడి, అన్నిటినీ బాగా కలుపుకొని వేసుకున్నాక కొత్తిమీర వేసుకొని దీనికి తగిన సరిపోయేటటువంటి మయోనీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం బ్రెడ్లకు ఒకవైపున గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. తర్వాత దాంట్లో మనకు కావలసినంతగా వెజిటేబుల్ ఈ మిక్చర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం పెన్నం వేడెక్కాక బటర్ వేసుకొని అప్లై చేసుకున్న బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి బటర్తో రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోరగా, అదే ఎర్రగా అంటే దోరగా వేయించుకోవాలి. బ్రెడ్కి ఇంకొక వైపున కూడా మనం బటర్ అప్లై చేసుకోవాలి. దోరగా వేగిన బ్రెడ్ని టేస్ట్ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.